హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 42,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా ఎవరికి తెలియదు ఈ నోటిఫికేషన్, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకొని చాలామందికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి సంబంధించి కంప్లీట్గా మీకు ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో అయితే ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే అవైలబుల్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాలకి ప్రిపేర్ కావాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు, సో వెంటనే మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఉన్నాయి అక్కడ, ఫ్రీ డెమో వీడియోస్ అక్కడ డౌన్లోడ్ చేసుకుని డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. మీకు 999 రూపీస్కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో మీరు ఇంకా ఈ యొక్క కోర్సే కాదు, మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, కోర్టు జాబ్స్, రైల్వేస్, ఇంకా చాలా రకాల కోర్సెస్కి సంబంధించి మన యాప్లో ఆ యొక్క క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో వెంటనే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అయితే ఈ యొక్క విద్యుత్ సబ్స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ముందుగా మనకి ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి June 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ June 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా ఐడియా వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేయండి. జాబ్స్కి సంబంధించి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్లో మీకు ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ పే చేస్తారు. సెకండ్ ఇయర్లో అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది 22,000. అండ్ మీకు ఒకసారి బుక్ అలవెన్స్ కింద 3,000 రూపీస్ ఇస్తారు అడిషనల్గా. మీకు ట్రైనింగ్ వచ్చేసి టోటల్గా 24 మంత్స్ అయితే ఉంటుంది, అంటే 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు టెక్నీషియన్కి సంబంధించి హోదాలో ఈ యొక్క జాబ్ అనేది ఇస్తారు. అప్పుడు మీకు పే లెవెల్ 3 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 34,000తో పాటు ఇంకా మీకు ఇతరత్ర అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. అన్ని కలుపుకుంటే 42,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఇంకా ఈ యొక్క ఏదైతే పే స్కేల్ ఇచ్చారో ఈ యొక్క పే స్కేల్తో పాటు ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. సో ఇక్కడ మీరు ఇచ్చారు చూడండి ఏమేమి అలవెన్సెస్ వస్తాయంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ వస్తాయి, సైట్ లొకేషన్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించి అసిస్టెంట్స్, ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 255 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి కేటగిరీకి సంబంధించి జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో మనకి ఇంటర్ అర్హతతో అప్లై చేసే ప్లాంట్ ఆపరేటర్కి సంబంధించి 136 ఉన్నాయి. ఇంకా మనకి చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 10తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళకంటే ఇంటర్ వాళ్ళకే కాకుండా ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్ ఈ యొక్క విభాగాల్లో కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జాబ్స్కి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కాకపోతే మీకు సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అనేది పెడతారు. ఆ ప్రిలిమినరీ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది పెడతారు. ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ వచ్చేసి ఏంటంటే స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ అనమాట, షార్ట్ లిస్ట్ చేయడానికి. ఇది మనకి అన్ని రకాల పోస్టులకి సంబంధించి కామన్గా ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఇక్కడ మీకు 1 అవర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది విత్ చాయిస్ ఆఫ్ 4 ఆన్సర్స్. మ్యాథమెటిక్స్ నుంచి 20, సైన్స్ నుంచి 20, జనరల్ అవేర్నెస్ నుంచి 10,
సో ఇది మనకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అడుగుతారు, అంటే 12th లెవెల్లో. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కేటాయిస్తారు, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అనమాట. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి 2 hours ఉంటుంది. సో ఇందులో కూడా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ డిడక్ట్ చేస్తారు. ఇందులో మీకు సిలబస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకి అయితేనేమో మీ యొక్క ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించి సిలబస్ ఉంటుంది. మిగతా ఐటీఐ సంబంధించినటువంటి పోస్టులకేమో ఐటీఐ సబ్జెక్ట్ రిలవెంట్గా టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఈ విధంగా మీకు ఇక జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ చేస్తారు. సో ఎటువంటి మీకు ఇక ఫిజికల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమి కూడా కండక్ట్ చేయరనమాట. సో దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. అయితే జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మినిమం వెయిట్ వచ్చేసరికి 45.5 kgs ఉండాలి మినిమం వెయిట్. ఇది మ్యాక్సిమం ఎంత ఉన్నా పర్వాలేదు. హైట్ వచ్చేసరికి మినిమం 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు పోస్టింగ్ వచ్చేసి ఇనీషియల్గా మీకు ఈ యొక్క NPCILకి సంబంధించి KKA NPP సైట్లో ఇస్తారు. దాని తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రాలు కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్కి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి. 29th June 2026 కల్లా మీకు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 24 years వరకు జనరల్ వాళ్ళు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 27 years వరకు, SC ST వాళ్ళైతే 29 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు PWD వాళ్ళైతే 34 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకైతేనేమో మినిమం మీరు 50% మార్కులతోటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మిగతా పోస్టులు ఏవైతేనో వాటికేమో 10th పాటు ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ, అలాగే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంటర్మీడియట్ వాళ్ళు అలాగే ఐటీఐ వాళ్ళు నాకు గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు పోస్టింగ్స్ ఉంటాయి. మీకు ఇనిషియల్లీ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా మనము ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు, నేను ఓన్గా చెప్పడం లేదు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు వేకెన్సీస్ కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు. సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకోండి. కాంపిటీషన్ గురించి అయితే ఆలోచించదు, తక్కువ ఉంటుంది ఈ యొక్క జాబ్స్కి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం లైక్ చేస్తే డెఫినెట్గా కామెంట్ తెలపండి, నాకు కూడా తెలుస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.